ఖమ్మం నకిలీ గోల్డ్ లోన్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోల్డ్ లోన్ స్కామ్పై ఆర్టీవీ వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఆర్టీవీ చేతికి గోల్డ్ లోన్ రాకెట్ మాఫియా లిస్ట్ చిక్కింది. షేక్ రహీం పాషా, భుక్యా, మల్సూర్, భానుత్ శంకర్ సహా పలువురు దాదాపు 100 కోట్ల వరకు రుణాలు పొందినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 26 మందిపై కేసు నమోదైంది. పథకం ప్రకారమే నకిలీ ఆభరణాలు తయారు చేసి బ్యాంకుల్లో తనఖా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈజీ మనీ కోసం ముఠాలుగా ఏర్పడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. పలు బ్యాంకుల్లో అప్రైజర్ల హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడం, బ్యాంకుల్లో తనఖాల్లోని ఆభరణాలను అప్రైజింగ్ చేస్తున్న సిబ్బందికి సంబంధించిన భాగోతాన్ని ఆర్టీవీ బయటపెట్టింది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకులో స్కామ్ జరిగినట్లుగా సిబ్బంది గుర్తించారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకర్లు విషయం బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులను బ్యాంకర్లు కోరారు. ఫేక్ ఆభరణాల తయారీ ఎక్కడ జరిగింది, సూత్రధారి ఎవరు అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు ఈ స్కామ్పై దృష్టి పెట్టారు. మరోవైపు ఆయా బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. ఆభరణాలు అప్రైజింగ్ చేస్తున్నారు సిబ్బంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్ సంబంధించి అలాగే ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో కూడా నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి లోన్లు పొందినట్టుగా గుర్తించారు పోలీసులు. డీసీసీబీ బ్యాంక్తో పాటు మరో 6 కార్పొరేట్ బ్యాంకులు కూడా ఇదే తరహా మోసం జరిగినట్టుగా అంచనా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు దృష్టి సారించారు. ఒక్కసారిగా బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఎవరెవరు ఈ లోన్లు తీసుకున్నారు, అలాగే ఫేక్ అడ్రస్లు పెట్టడము, ఫేక్ ఆభరణాలు పెట్టి లోన్లు తీసుకోవడంపై కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించిన పరిస్థితి. పథకం ప్రకారమే నకిలీ ఆభరణాలు తయారు చేసి బ్యాంకుల్లో తనఖా పెట్టడం, దీనికి బ్యాంక్ అప్రైజర్స్ కూడా సహకరించడం కూడా పోలీసులు ప్రస్తుతం గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దీంతో ప్రధానంగా ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఈ అంశంపై తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంది పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో అధికారులు, పోలీసు సిబ్బంది దీనికి సంబంధించి నిమగ్నమైన పరిస్థితి. మా కరెస్పాండెంట్ ఉదయ్ జైనయారు. ఉదయ్, ఖమ్మంలో బ్యాంకు బంగారు ఆభరణాలు, నకిలీ ఆభరణాలు తనఖా పెట్టి లోన్లు తీసుకోవడం, అలాగే నకిలీ అడ్రస్ ప్రూఫ్, ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో ఈ లోన్లు పొందడం, దాదాపు 100 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగింది. దీనంతటి కూడా ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలా తీసుకుంటున్నారు ఈ అంశాన్ని, ముఖ్యంగా ఆర్టీవీ కథనాలతో ఎలాంటి కదలిక వచ్చింది? సందర్శ్, ఖమ్మం జిల్లా కేంద్రంగా ఫేక్ గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి పలువురు వ్యక్తులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు మనకైతే సమాచారం అందుతుంది. ఒకవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ పోలీసులంతా కూడా ఈ ఎవరెవరైతే ఈ ఫేక్ గోల్డ్ లోన్ పొందారో వాళ్ళందరిపై కూడా నిఘా ఉంచారు. మరోవైపు బ్యాంక్ అప్రైజర్లపై కూడా ప్రధానంగా కొన్ని బ్యాంక్ యాజమాన్యాలు స్పెసిఫిక్ గా అనుమానాలు వ్యక్తం చేసడంతో ఆ బ్యాంక్ అప్రైజర్లపై కూడా ఇప్పటికే కేసు అయితే నమోదైందని చెప్పుకోవాలి. మొత్తంగా నకిలీ ఆభరణాల తాకడతో బంగారంపై కోట్ల రూపాయల రుణాలు పొందడమే లక్ష్యంగా కొంతమంది ముఠాగా ఏర్పడినటువంటి వ్యక్తులు పక్కా పథకం ప్రకారం ఎటువంటి అనుమానం రాకుండా చాలా బంగారం తయారు చేసే నిపుణులతోటి ఒక కడియాన్ని చాలా పకడ్బందీగా ఎక్కడా కూడా యాసిడ్ టెస్ట్ లో కానీ, క్వాలిటీ టెస్ట్ లో కానీ, ఆ వెయిట్ టెస్ట్ లో కానీ ఎక్కడా కూడా అది నకిలీ బంగారు ఆభరణం అని తెలియకుండా, చిక్కకుండా అప్రైజర్లకు మాత్రం ఏమాత్రం అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా ఒక కడియాన్ని తయారు చేసి దాన్ని ఆలోచనలో భాగంగా అటు బ్యాంకులకు తీసుకొచ్చి అక్కడ తనఖా పెట్టి అక్కడి నుంచి 1,50,000 రూపాయల నుంచి 1,80,000 వరకు సుమారు ఒక్కొక్క ముఠాలోని సభ్యులు సుమారు 15 బ్యాంకుల్లో ఇలా బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు, మన గోల్డ్ లోన్ తీసుకున్నట్టు మనకు సమాచారం అవుతుంది. కడియాలపై మొత్తం ఒక సన్నని రాగి తీగను లోపల అమర్చడం, ఆ పైన 22 క్యారెట్స్ గోల్డ్ తో బంగారం పూతని పూయడం, ఇలా ఎటువంటి అనుమానం రాకుండా చాలా నిపుణులతోటి ఇలా బంగారు ఆభరణాలను తయారు చేయించి ఆ తర్వాత తనఖా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఆర్టీవీ కూడా ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేసినందుకు భాగంగా చాలా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సేకరించగలిగాం. ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించవచ్చు. ఆ కడియం కావచ్చు, ఆ కడియానికి సంబంధించి తయారు చేసినటువంటి వ్యక్తుల వివరాలు కూడా ఆర్టీవీ చేతికి చిక్కాయి. ప్రధానంగా దేవరపల్లి వెంకటేశ్వర్లు, భానుతు శంకర్
మోకియా మన్సూర్, షేక్ రహీం పాషా వంటి మొత్తం 15 మందికి పైగా ముఠా సభ్యులు అయితే చాలా స్పష్టంగా మనకు ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఇది కేవలం ఖమ్మం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన మాత్రమే, కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఇలాంటి ఫేక్ గోల్డ్ తో గోల్డ్ లోన్ పొందినట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. ఇదే అంశాన్ని బ్యాంకర్లు కూడా అంతర్గతంగా మనకు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కమిషన్ బేస్డ్ విధానంలో కొంతమంది పలువురు వ్యక్తులతోటి అటు ఈ ముఠా సభ్యులు ఒప్పందం కుదుర్చుకోవడం, ఎక్కడా కూడా వాళ్ళ ఫేస్ కనిపించకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు కావచ్చు, అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకొని కమిషన్ బేస్ లో ఈ ఫేక్ బంగారు ఆభరణాలు తనఖా పెట్టిన తర్వాత కోట్ల రూపాయల రుణం అయితే కొలగొట్టడం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పలు బ్యాంకుల్లో అప్రైజర్ల హస్తం ఉన్నట్లు కూడా ఇప్పటికే అనుమాన వ్యక్తులతో వాళ్ళని కూడా అటు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. తాజాగా నిన్న మొన్నటి వరకు కేవలం ఖమ్మం జిల్లా కేంద్రంగా DCCB బ్యాంకులోని పలు బ్రాంచుల్లోనే ఇటువంటి మోసం కేటుగాలు చేసి ఉన్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రశ్న జరిగింది. కానీ తాజాగా RTV వరుస కథనాలు ప్రచారం చేసిన తర్వాత ఒక్కసారిగా బ్యాంకర్లందరూ కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకు బ్రాంచుల్లో లాకర్ లో ఉన్నటువంటి బంగారాన్ని ఒక్కసారిగా ర్యాండమ్ గా రీఅప్రైజింగ్ చేసే ప్రయత్నం బ్యాంకర్లు చేసినప్పుడు DCCB బ్యాంక్ మాత్రమే కాదు, కొన్ని కార్పొరేట్ బ్యాంకులు కూడా ఇలాంటి బాగోతాలు చోటు చేసుకున్నాయి. సో ఓవరాల్గా అంటే బ్యాంకు సిబ్బంది హస్తమేమైనా ఉండవచ్చా? ఇలాంటి ముఠాలు వరుసగా అన్ని బ్యాంకుల్లో దీన్ని ఆసరగా ఇలాంటి అంశాలను చేసుకొని ఇలాంటి మోసాలు చేయడం పట్ల మరి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు కానీ అటు బ్యాంకర్లు కానీ అంశంపై ఎక్కడ కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం అందించడం లేదు. ఒక ప్రకటన కూడా ఇప్పటి వరకు అటు బ్యాంకర్ల నుంచి ఇటు పోలీస్ శాఖ నుంచి రాలేదు. ఎందుకంటే ఒకవైపు బ్యాంకర్లు ఈ విషయం బయటకు తెలిస్తే ఖాతాదారుల నమ్మకం కోల్పోతామని, లేదంటే బ్యాంకు పరపతికి ప్రతిష్టకు ఇబ్బంది సమస్య తెలుస్తాయని బ్యాంకర్లు సమాధానం చెప్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖను కూడా బ్యాంకర్లు అందరూ కలిసి సంబంధించిన ఉన్నతాధికారులను కలిసి ఎక్కడ కూడా ఈ విషయం బహిరంగ ప్రకటన కూడా ఇవ్వకూడదని కోరినట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఈ అంశంపై పూర్తిగా గోప్యత పాటిస్తున్నారు. ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదని, ఎక్కడ ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, ఈ అంశంపై ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు దాటావేస ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే RTV చాలా చాకచక్యంగా ఉన్నటువంటి అప్రైజర్లతో సంప్రదింపించింది. అదేవిధంగా అనుమానాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సమయంలోనే చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ కూడా మనకు చిక్కింది. మనం చూడొచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఎవరెవరైతే ఫేక్ గోల్డ్ లోన్ పొందినటువంటి డేటా మనం సంపాదించగలము. APGB కావచ్చు, భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఈ 3 కార్పొరేట్ బ్యాంకులకు సంబంధించి, వాణిజ్య బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్ తో ఫేక్ గోల్డ్ తో గోల్డ్ లోన్ డేటాను కూడా మనం సంప్రదించగలిగాం. కొన్ని లక్షల రూపాయల బ్యాంకు ఖాతాదారుల సొమ్ములు ఈ కేటుగాళ్లు చాలా పకడ్బందీగా ఇలా నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టి పూర్తి స్థాయిలో బంగారంపై రుణం పొందినట్లు మనకు సమాచారం ఉంది. కొంతమంది ఈ కేటుగాలంతా కూడా ప్రస్తుతం విదేశాలకు కూడా వెళ్లిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ కూడా ఈ అంశంపై అంతర్గత విచారణ చేపట్టినప్పటికీ ఖమ్మం జిల్లా పోలీసులు మాత్రం బయటికి ఎటువంటి విషయాన్ని మాత్రం వెల్లడించట్లేదు. అసలు ఎంక్వైరీలో ఏ అంశాలు వెల్లడయ్యాయనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు వెల్లడించారు. కానీ చాలా పక్కా పథకం ప్రకారమే ఈ తతంగం మాత్రం నడుపుకుంటారని, దీని వెనుక ఒక మాస్టర్ బ్రెయిన్ ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆభరణాల తయారు ఎక్కడ జరిగింది, అసలు దీని వెనుక ఉన్నటువంటి మాస్టర్ బ్రెయిన్ ఎవరున్న కోణంలో కూడా పోలీసులు విస్తృతంగా అయితే విచారణ అయితే జరుపుతున్నారు. మరోవైపు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుంభకోణం జరిగి ఉండొచ్చు అన్న భావనలో కూడా ఇప్పటికే బ్యాంకర్లు ఉన్నారు. ఒకవైపు ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై, ఈ మోసంపై సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మటే పూర్తి స్థాయిలో బ్యాంకర్లందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. ప్రతి నెల కూడా ఈ నకిలీ బంగారు ఆభరణాల విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ర్యాండమ్ చెకింగ్ చేసుకుంటూ ఉండాలని కూడా ఇప్పటికే బ్యాంకర్లు భావించాయి. ఎక్కడ కూడా ఈ యాసిడ్ టెస్ట్ లో కానీ, క్వాలిటీ టెస్ట్ లో కానీ ఈ నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించడం సాధ్యం కాకపోవడంతో ఖచ్చితంగా మరింత లోతుగా ఈ అంశంపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలని కూడా బ్యాంకర్లు భావిస్తున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఉదయ్. ఎస్, ఈజీ మనీ కోసం ముఠాలుగా ఏర్పడి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. వాళ్ళ బ్యాంకుల్లో నకిలీ ఆభరణాలు పెట్టి అప్రైజర్ల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో RTV వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. బ్యాంకుల తనఖాల్లోని ఆభరణాలను ఇప్పుడు సిబ్బంది రీఅప్రైజింగ్ చేస్తున్నారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకులో స్కామ్ జరిగినట్టుగా సిబ్బంది గుర్తించింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకర్లు. విషయం బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులను కోరారు బ్యాంకర్లు. ఫేక్ ఆభరణాల తయారీ ఎక్కడ జరిగింది, సూత్రధారి ఎవరు అన్న కోణంలో కూడా విచారణ సాగుతుంది. అయితే మొత్తం వ్యవహారంలో సహకరించిన సిబ్బంది కూడా ఎవరైనా ఉన్నారా, లోన్లు ఇచ్చిన ఉద్యోగుల పాత్ర ఎంత ఉందనే విషయంపై కూడా ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. మొత్తం మీద ఫేక్ ఆభరణాలతో దాదాపు 100 కోట్ల వరకు కూడా బుర్డీ కొట్టించిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.